తొందరపడి సంబరపడకూడదని ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. నిన్నైతే తెగ సంబరపడిపోయి తొందరపడిపోయానులేండి. ఎందుకే మ్యాటర్ ఏంటనుకుంటున్నారా? అదే అండి, నిన్న ఒక వీడియో పెట్టాను కదా. అమ్మయ్య, ఇంకా మా చిన్నోడికి తగ్గిపోయింది, ఇంకా తాలింపైన వంట వండుకోవచ్చు, పప్పు మామిడికేం వండుకుంటున్నానని తెగ సంబరపడిపోయి వీడియో పెట్టాను కదా. అందుకే తొందరపడి సంబరపడకూడదని చెప్తున్నాను అనమాట. అందుకే మ్యాటర్ ఏంటంటే ఈరోజు కూడా చాలా సంబరం పడిపోయి మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ పెట్టేసి పూజ గదిని శుభ్రం చేసేసుకొని పూజ చేసుకుందామని క్లీన్ చేసుకునే లోపు మా పెద్దోడైతే లేచాడు. అమ్మ, నా ఒంటి మీద నీటో వచ్చే చూడు అని. ఇంకేముంది, మా చిన్నోడికి తగ్గింది, మా పెద్దోడికి వచ్చింది. అమ్మవారండి, ఇంకా అమ్మవారు పూసిందంటే పూజ చేయకూడదు, అలాగని తాలింపు పెట్టిన వంట వండకూడదు కదా. అందుకే తొందరపడి సంబరపడకూడదు అని చెప్తున్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మా చిన్నోడు, నేను, అలాగే మా కాంపౌండ్ మొత్తం కలిసి ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? ఏం లేదండి, మా పక్కనైతే పెళ్లి జరుగుతుంది. అక్కడ మాకైతే ఇన్విటేషన్ వచ్చిందనమాట. అందుకే మా కాంపౌండ్ వాళ్ళందరం కలిసి ఫంక్షన్కి అయితే వెళ్ళాం. అక్కడైతే భోజనం అయితే పెట్టారు. భోజనం తినేసి అలాగే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే రిటర్న్ గిఫ్ట్లు పట్టుకొని ఇంటికైతే వచ్చేసాం. ఇంక వచ్చి రాగానే మన ఆడవాళ్ళు చేసే పని, ప్రతి వాళ్ళు చేసే పని ఇదే. మనకు రిటర్న్ గిఫ్ట్లు ఏంటి ఇచ్చారో ఆత్రయంతో చూసేయాలి కదా. ఇంకా అంతే, అందరం ఓపెన్ చేసేసుకొని బాక్స్లో అయితే చూసేసి తెగ మురిసిపోతున్నాం. ఇంకా నాతో బాక్స్తో పాటు 2 మిఠాయి కిలీలు కూడా తెచ్చుకున్నాను. సరే అండి, ఇంక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.